Step into value zone. Value zone. Hypermart. Patanjali. ఈజీగా కుక్ చేసే ఏదైనా ఉంది అంటే కౌశల్ గారు మీరు దేన్ని కుక్ చేస్తారు? ఆమ్లెట్ ని కోడిగుడ్డుని కుక్ చేస్తాను. ఆయన బాగా ఆమ్లెట్స్ వేస్తారు పిల్లలకి. ఈజీ అంటే ఏముంది, బ్రేక్ చేయడం పెనం మీద నేను యూకే లో ఉన్నప్పుడు ఎక్కువ అవే పెట్టారు పిల్లలకి. అది తప్ప నాకేం రాదు. ఫేవరెట్ యూట్యూబ్ బ్లాగర్ ఎవరు మీకు బాగా ఇష్టమైన? యూకేలో శ్రావణి, తను ఛానల్ ఇట్లు శ్రావణి అని ఉంటుంది, ఐడియా ఉందా? షీఈ్ మై అంటే తను యూకే వెళ్ళినప్పుడు తను ఇద్దరు కౌశల్ గారికి ఫ్యాన్ వాళ్ళ హస్బెండ్. బట్ అలా పరిచయం అయినా కూడా నేను యూకే వెళ్ళడానికి కానివ్వండి, వెళ్ళిన తర్వాత కానివ్వండి, సో స్వీట్ పర్సన్, అంటే హెల్పింగ్ నేచర్ చాలా ఉంది తనకి. అంటే యూకేలో ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు కదా, సో యూకే ఫ్యాన్స్ కూడా తను యూకేలో తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైఫ్లో ఫస్ట్ టైము ఒక ఊరు నుంచి, హైదరాబాద్ నుంచి యూజువల్గా బాపట్ల వెళ్ళదు ఆ అమ్మాయి, అలాంటిది హైదరాబాద్ నుంచి యూకే వెళ్ళి లండన్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ విచ్ ప్లేస్, లీడ్స్ అనే ప్లేస్కి వెళ్ళింది. సో ఆ లీడ్స్లో ఒక్కతే మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి సూట్ కేసులు పట్టుకుని అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్ళి అక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ హాస్టల్ ఇచ్చారనమాట. మిడ్ నైట్ అక్కడ కోవిడ్ స్టార్ట్ అయింది. అక్కడ హాస్టల్ కిందంతా బ్లాక్స్ ఉన్నారనమాట, వాళ్ళందరూ కింద తాగుతున్నారు. తిని ఒక్కతే మొత్తం అక్కడ ఉన్న 2000 రూమ్స్లో ఒకే రూమ్లో తినుందనమాట. సో నైట్ తనకి భయం అనమాట. అంటే హైదరాబాద్లో తను బాపట్లో ప్రపంచంలో ఇప్పటికి వచ్చి నాకు మ్యారేజ్ అయిన తర్వాత తను ఒక్కతే ఎప్పుడు లేదు. పడుకున్నప్పుడు వాటర్ తీసుకురామంటేనే భయం తనకి, లైట్ ఆఫ్ చేస్తే భయం, లైట్ వేసుకుని పడుకుంటుంది. అలాంటి నీలిమ యూకే వెళ్ళి ఒక తెలియని ప్లేస్లో, ఒక తెలియని ఒక 10th ఫ్లోర్ పెద్ద బంగ్లాలో కాలేజ్ హాస్టల్లో ఒక్కతే ఉందంటే ఐ వాజ్ షాక్డ్. అప్పుడు తను నైట్ అంతా ఒక 2 డేస్ అక్కడే ఉంది. తర్వాత ఇంకా నా వల్ల కావట్లేదంటే యూకేలో మా ఫ్యాన్స్ ఉంటే, లతా గారు ఉంటే, వాళ్ళ హస్బెండ్, తను అండ్ శ్రీరామ్ గారు, వీళ్ళంతా ఏంటంటే యూకేలో 2K వాక్స్ చేశారు. వీడియో ఉంది యూట్యూబ్ లో ఇప్పటికి, అందులో వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. సో నిజంగా ఫ్యాన్స్ అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఎలాంటి సందర్భంలో ఉన్నా దే విల్ హెల్ప్ మీ. దట్స్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఫర్ దాట్. అండ్ తను వచ్చి వాళ్ళ కార్లో వచ్చి లతా గారు వాళ్ళ హస్బెండ్ వచ్చి యూకేలో లీడ్స్లో, అది లండన్ కూడా కాదు, లీడ్స్ అంటే యూకేలో వన్ ఆఫ్ ది సిటీ అనమాట. చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఆ శ్రీరామన్ అతను వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు వచ్చి హాస్టల్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ లైక్ 2 months పెట్టుకున్నారు అనమాట. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు లతా గారు అండ్ ఫ్యామిలీ అనమాట ఫర్ దాట్. అండ్ గైడెన్స్ అంతా శ్రావణి వాళ్ళంతా అనమాట. తనకి పార్ట్ టైం జాబ్ ఇప్పించడం దగ్గర నుంచి స్టూడెంట్ గా వెళ్ళిన వాళ్ళకి శ్రావణి లైక్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనని బాగా చూసుకుంటుంది. తను పర్సనల్ గా ఐ లైక్ హర్ వెరీ మచ్. లవ్ ఇస్ బ్లైండ్ అని బిలీవ్ చేస్తారా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని బిలీవ్ చేస్తారా? లవ్ ఈజ్ అంటే కొంతమంది విషయంలో లవ్ ఈజ్ బ్లైండ్, కొంతమంది విషయంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మీ విషయంలో లవ్ ఈజ్ బ్లైండ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా, నువ్వు చూసి కదా ఫస్ట్. లవ్ ఈజ్ బ్లైండ్. అలా లేదు కౌశల్ ఆయనకి అందరికి మీరు ఇచ్చే సలహా ఫస్ట్ చెప్పండి, అది కావాలా ప్లీజ్. లవ్ ఈజ్ బ్లైండ్ గైస్. ఎప్పుడు రూపాన్ని చూసి మోసపోకండి, మీరు మనసుని చూసి నమ్ముకుని అండ్ వాళ్ళతో ఒక కొన్ని క్షణాలు, కొన్ని రోజులు వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత లవ్ లో పడండి. ఫస్ట్ సైట్లు గట్ట మనకొద్దు. లవ్ ని ఎప్పుడు బ్లైండ్ గానే, కళ్ళు మూసుకునే గుడ్డిగానే ప్రేమించండి. గుడ్డిగా ప్రేమించిన తర్వాత కళ్ళు తెరుచుకుంటే అప్పుడు ప్రేమించడం మొదలు పెట్టండి. అంటే నా మ్యారేజ్ అయ్యే టైంకి ఇంకొక 10-15 మంది ఉన్నారు లైన్ లో. ఆప్షన్స్ అన్నమాట. ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది? ఎయిర్ హోస్టెస్. మీకు ఒక తెలియని క్రేజీ మూమెంట్ ఏంటంటే ఎవరు చెప్పలేదు, చెప్తాను. 2023 ఎక్స్ప్లోర్. మేమిద్దరం పూణేలో కలిసాం. తను ఏంటంటే అదే చెప్తున్నాను, అది కాదు కలవడం అంతా కాదు. ఏంటంటే ఆయన చెప్పాలనుకుంటున్నాను, స్క్రీన్ ప్లే వేరు, నా స్క్రీన్ ప్లే వేరే ఉంటది యాక్చువల్ గా. చెప్పండి ఫ్లైట్, అది అదొకటి చెప్పండి. ఎందుకు వెళ్తున్నాం చెప్పండి. పూణే యూజువల్ గా ఏంటంటే తనకి ఎప్పుడు మిస్ అయినా, తనకి పాపం ఫ్లైట్ టికెట్స్ బుక్ ఒక 10,000 ఉంది అనుకోండి, టక్మన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపించేస్తుంది. ఆ మిస్సింగ్ యూ, పూణే రండి, మీతో అర్థం చేసుకోవాలి అడిగింది. నేను చెప్తా అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నామండి,
ఫ్లైట్ లో పెళ్లి చూపులకి ఇద్దరం కలిసి హైదరాబాద్ వస్తున్నాము. పూణే నుంచి తను యాక్చువల్ గా హైదరాబాద్ పెళ్లి చూపులకి వస్తుంది. తనకి ఒక్కదానికి రావడం భయం అయితే నేను వెళ్ళి తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎయిర్ హోస్టెస్ ఫ్రంట్ సీట్ లో వాళ్ళకి సీట్ ఓపెన్ చేసి కూర్చుంటారు కదా, కూర్చుంది అనమాట. నా ఎదురుగా ఉందా, ఈవిడేమో పక్కన కూర్చుంది. ఆవిడ ఇలా కూర్చుని ఇలా నేను చూస్తే స్మైల్ ఇచ్చింది. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత యూ లుక్ సో బ్యూటిఫుల్, ఐ థింక్ ఐ షుడ్ డూ సమ్ షూట్ విత్ యూ అంటే, షూర్ సార్ ఐ లవ్ టు వర్క్ విత్ యూ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తుంది అనమాట. పిచ్చిదాన్ని. అప్పుడు నిద్రపోతున్నా, ఫ్లైట్ కదా, ఫుల్గా నిద్రలో ఉన్నాను అనమాట. అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నాము, కలిసిపోయాను చక్కగా. అప్పుడు ఆవిడకి నేను కజిన్ అని చెప్పారు కదా మీరు, అడిగితే నేను కజిన్ అని చెప్పారు. నేను అదే బిఫోర్ మ్యారేజ్ మా ఆయన అనమాట. మీరు అన్నారు కదా కృష్ణుడు అని, ఆ టైంలో అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు బ్లాక్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో మీ పక్కన ఎవరు కూర్చోరంటే కజిన్ పెళ్లి చూపులకి వెళ్తూ. ఇంక చెప్పండి. హైదరాబాద్ కెన్ యూ మీట్ మీ, హైదరాబాద్ కెన్ వి గో ఫర్ డ్రైవ్ అంది. పాపం ఆవిడకి తెలియదు ఫోన్ నా దగ్గర ఉంటుందని, అట్లా అన్నమాట. సో అలాంటి చాలా మిస్ అయిపోయి. సో అలాంటి ఆప్షన్స్ అన్నిటినీ చూసి ఈ అమ్మాయి పాపం అమాయకురాలు, పల్లెటూరు అమ్మాయి, ఏం తెలియదు. సో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం మనం అనుకున్నారు. గైస్ మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి, పల్లెటూరులో మొత్తం పెళ్లి చేసుకోవద్దు. దే వెరీ క్లవర్. కావాలంటే సిటీ వాళ్ళు పెళ్లి చేసుకోండి, మీ బాధలు అర్థం చేసుకుని అప్పుడప్పుడు వదిలేస్తారు కదా. అమ్మ బాబోయ్, పల్లెటూరులు చేసుకుంటే మా అమ్మ ఇలాగే బతికింది, నేను ఇలాగే బతుకుతాను, నా పిల్లల్ని ఇలాగే బతికిస్తాను, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటారు. అమ్మ బాబోయ్, నో పబ్స్. వాళ్ళు పబ్ అంటే ఏంటో తెలిస్తే కదా పబ్కి పంపించడానికి. పబ్ అంటే ఇంకా ఫ్లోటింగ్ గా ఉంటది వాళ్ళ మనసులో. పబ్ అంటే ఎంజాయ్ ద మ్యూజిక్, రిలాక్స్. లేదు, ఈయనే తీసుకెళ్లారు నన్ను పబ్ కి. ఒక్కసారి తీసుకెళ్ళాను, ఆ జాకీ అని మ్యాటర్ అర్థమైన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాను. మ్యారేజ్ అయిన కొత్తలో కౌశల్ గారిని ఎవరైనా హగ్ చేసుకుంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఆ టైంలో? మధ్యలో నేను ఉండాల్సిందే అని ఫీల్ అయ్యేది. వీళ్ళు అనుకోకుండా హగ్ చేసుకుంటారు ఏంటి, చెప్పి హగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మేము షేర్ చేసుకుంటున్నవన్నీ కైండ్ ఆఫ్ మెమరీస్ యాక్చువల్లీ. అంటే ఇట్స్ బీన్ 12 years 11-12 years అయింది. ఇప్పుడు మేము షేర్ చేసుకున్న చేతిలో 12 years బయటకు రావట్లేదు, గుప్పెట్లో పెట్టేసుకుంది. అంటే నేను ఎంత ఓపెన్ చేసినా బయటకు రావడానికి. బొమ్మరిల్లులో ప్రకాశ్. అంటే ఇప్పుడు షేర్ చేసుకున్న ప్రతి మూమెంట్ కూడా మ్యారేజ్ అయిన కొత్తలో మేము ఫేస్ చేసిన ఇవేనమాట. అంటే ఆ టైంలో ఆ పర్టికులర్ అంటే కొత్త లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, కొత్తగా నాకు తెలియని ఫీల్డ్ పర్సన్ పెళ్లి చేసుకున్నాను. సో నాకు ఆయన కొత్తగా ఉండేది అనమాట. ఎవ్రీడే ఈజ్ లైక్ ఓకే ఇలా ఉంటుందా అని. ఆయన ఇదంతా ఒకటైతే ఆయన చాలా కష్టపడ్డారు నాకు లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసి, లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రైన్ చేసి, అలాంటి ఒక కల్చర్ నాకు అలవాటు చేసి. నౌ నీలిమా కౌశల్ అంటే సంథింగ్ డిఫరెంట్. బట్ నేను తెలియని మీకు నేను ఇప్పుడు తెలుసు, బిఫోర్ బిగ్ బాస్ నీకు తెలియదు కదా, ఐఎమ్ జీరో. బట్ జీరో నుంచి నాకు ఇన్ని తెలివితేటలు వచ్చాయన్నా కూడా పాప ఆయనే కారణం. జీరో నుంచి హీరో చేయాల్సి వచ్చింది. ఇంక వేరే ఆప్షన్ లేక. నడిచేటప్పుడు ఎప్పుడైనా స్టెప్స్ ని కౌంట్ చేశారా? ఎవరు? మీరు. నేను ముందు చూస్తాను, స్టెప్స్ ఎవరు చూస్తారండి? ఎప్పుడు కౌంట్ చేయలేదు స్టెప్స్. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు చేస్తా. మూడ్ బాగాలేనప్పుడు, ఎలోన్ గా ఉండేటప్పుడు మీరు చేసే పనులు ఏంటి? హ్యాపీగా జీవితంలో ఇంకో 10 సంవత్సరాలు ముందుకు వెళ్తే బాగుండేది కదా అనిపించింది. కాదు, పడుకుంటారు గొడవపడి అసలు నేను ఒక రీల్ కూడా చేశాను ఈ మధ్య, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది చూడండి. 1 million. మేము క్రూజ్కి వెళ్ళామా, క్రూజ్ లో వెళ్ళిన ఫస్ట్ డే నుంచి 5th డే వరకు గొడవలేనండి మాకు. క్రూజ్ లో 24/7 కెమెరా ఉంటుంది, 24/7 షూట్. మరి క్రూజ్కి వెళ్ళేది దేనికంటే మెమరీస్ కోసం. మెమరీస్ మనకి మైండ్ లో ఉండేవి స్క్రీన్ మీద కూడా కనిపించాలి కదా, అప్పుడు ఏం చేయాలి? షూట్ చేసుకోవాలి కదా. మాకు మెమరీస్ కావాలి కదా హస్బెండ్ తోటి. ఆవిడకి మీరు కావాలి, మీకు వర్క్ కావాలి. ఏం చేస్తాం, అందుకే ఆయన ఇటు ఇటు తెచ్చుకోలేను కాబట్టి నేనే వర్క్ లో దిగి కంప్లీట్ గా వర్క్ లో ఉండిపోతున్నా. అక్కడ కూడా ఎవరిని చూడనివ్వకుండా రాముడిని చేసేసారు, కృష్ణుడిగా ఉందాం అనుకున్నారు. ఫస్ట్ పర్సన్ ని మీరు ఎప్పుడైనా సరే మీట్ అయితే మీరు వాళ్ళలో నోటీస్ చేసేది ఏంటి? కళ్ళు. మీరు యాటిట్యూడ్ అంటే ఎలా ఉంటుంది, నేను చూడగానే ఐ కెన్ సెన్స్ ఇట్ అనమాట. అంటే గుడ్ వైబ్సా లేకపోతే నెగిటివ్ వైబ్సా, హౌ ద పర్సన్, ఇతని వల్ల ఆర్ ఈవిడి వల్ల మనకి ఎలా ఉంటుంది అనేది నేను చేసి చెప్పేస్తాను ఆయనకి. నా గురించి చెప్పరా? పోలీసులు పట్టుకుంటారు కదా, ఇలా తీసుకెళ్తారు కదా,
హార్ట్ఫుల్ గా అది చెప్పండి కౌశల్, హార్ట్ఫుల్ గా చెప్పండి. నేను చెప్పినవన్నీ మీకు జరుగుతున్నాయా లేదా? జరుగుతాయి. ఓకే, నేను ఈ పర్టికులర్ పర్సన్ తో మీరు జాగ్రత్తగా ఉండండి వద్దు ఆడికి వైబ్స్ అంటే బాగా అప్పుడే ఎలా చెప్తావు నువ్వు? ఇప్పుడే కదా కలిసింది, నువ్వు అప్పుడే ఎలా నేను చెప్పేస్తావు? చెప్పాను అప్పుడు వైబ్ సెంటర్ ఓపెన్ చేసి ఎవరైనా వచ్చి గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ చూసి చెప్పేసి అది పెట్టొచ్చు కదా సెంటర్ లో. నా వైపు నిల్వ గారు చెప్పరా? నేను మిమ్మల్ని ఇంకా తెలియదండి, ఆయనకి తెలుసు కానీ నాకు తెలియదు. చూస్తే చెప్పేయాలి. మంచి ఆవిడండి. మీ ఫేమ్ని యూజ్ చేసుకొని Yeah. ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్రీగా వస్తువులు తీసుకోవడం కానీ లేదు అంటే ఏదైనా మంచి ప్లసెస్ జరగడం కానీ జరిగింది? నా ఫేమిని యూజ్ చేసుకుని తిరుపతి దర్శనం దొరికింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద చాలా బాగుంటుంది ఇప్పటికీ కూడా. తిరుపతి అని కాదు, ఏ టెంపుల్ కి అంటే వెళ్ళినా నాకు కూడా ఎప్పుడు ఆ like- ఫేమ్ లేకముందు దర్శనం ఒకలా ఉండదు, ఫేమ్ అయిన తర్వాత ఒక నలుగురు ఎస్కాట్స్ లాగా వాలంటీర్స్ వచ్చి దగ్గరికి తీసుకువెళ్ళి గర్భగుడిలో ప్రశాంతంగా దర్శనం చేయించి ఎంతసేపు కానీ అంతసేపు మరి తీసుకొచ్చి చేతిలో లడ్డూలు పెట్టి వాళ్ళందరూ ఫోటోలు దిగి మళ్ళీ ఇంట్లో మళ్ళీ తీసుకొచ్చి కాటేజెస్లో డ్రాప్ చేసి వెళ్తా ఉంటే అదంతా ఫేమ్ ఫేమ్. అది ఓకే, బట్ ఆయన అభిమానులు అంటారు కదా, ఆ అభిమానం వల్ల నాకు నేను మొన్న ఒంటరిగా యూకే వెళ్ళినప్పుడు చెప్పాను కదా, అసలు లైక్ ది ట్రీటెడ్ మీ లైక్ సూపర్. అసలు ఎంత బాగా రెస్పెక్ట్ లవ్, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్, ఆయన మీద ఉన్న లవ్ తో నన్ను ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళు. అప్పుడు ఇక్కడ చెప్పాను కదా. కౌశల్ గారు ఏం చేశారు? మీరు యూకే వెళ్ళిపోతే పని చేసుకున్నానండి. చూసారా టక్కున అలా Work. చెప్పేశారు. నా గురించి ప్రశాంతంగా. అన్ని చెప్పారు. మీరు ఏం పని పెట్టలేదు అప్పుడు? చేస్తున్నానండి. చిప్ కానీ కెమెరాస్ కానీ ఏం పెట్టలేదు? నమ్మానండి. ఆవిడ యూకే వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకుని నన్ను పిలిస్తే నేను కూడా యూకే ఒకటి ప్లాన్ లో చెప్తాను ఉంటే ఎలా నాకు నమ్మానంటే, కోవిడ్ అని చెప్పి వెనక్కి ఒక రోజు వచ్చింది. ఏమైందంటే నేను యూకే వెళ్ళినప్పుడు అసలు చాలా నమ్మి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం. అంటే వెళ్ళిన తర్వాత ఒకరోజు కాల్ చేసి సడన్గా నేను మూవీకి వెళ్తున్నాను అన్నారు. ఒక్కటే అడిగాను, ఇప్పుడైనా నన్ను మూవీకి తీసుకెళ్లారా మీరు బాబోయ్. అని అడిగాను. వెళ్తున్నాను. ఏ ఎప్పుడన్నా మూవీ నా అది? ప్రతి వారం పట్టుకెళ్తూనే ఉంటాను. వెయిట్ అదేం మూవీ అండి? జాతిరత్నాలు. జాతిరత్నాలు మూవీ వెళ్తున్నారంటే మంచి మూవీ, పోన్లే నేను చూడలేకపోతున్నాను, బట్ మీరు వెళ్ళరు కదా మూవీస్కి, ఎలా వెళ్తున్నారంటే ఫ్రెండ్తో వెళ్తున్నాను అన్నారు. ఓకే డన్ అనుకున్నాను. ఆ రోజు నైట్ ఎందుకో మా ఆయన వెళ్ళరు కదా, ఎందుకు వెళ్తున్నారు, ఎందుకో చిన్న డౌట్ వచ్చి నెక్స్ట్ డే హీరోయిన్ అందులో ఏం చేస్తుందండి అని అడిగాను. పోలీసు అన్నాడు. అర్థమైపోయింది నాకు, సినిమాకి వెళ్ళలేదు. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి ఏంటి అంటే అదిగో ఎక్కడికి వెళ్ళారండి మీరు? అప్పుడు ఏదో కాన్సర్ట్ అవుతుంటే ప్రిజమ్కి వెళ్ళామండి. దాన్ని ఏమంటారండి? పబ్ పబ్బు కాదండి, కాదా? It's, అంటే ఎవరన్నా పాడాలనుకుంటే అక్కడ వచ్చి అట్లా పాడుతూ ఉంటారు. చెప్తారనమాట నాకు. మన వాళ్ళని బ్లెస్ చేస్తా ఉండాలన్నమాట. అలాంటి ప్లేస్ స్వచ్ఛమైన ప్యూర్ ప్లేస్, హానెస్టీ ప్లేస్. ఎంత నమ్మానండి నేను. జాతరత్నాలు సినిమా అక్కడ చూసి మరి అందరు రత్నాలని చూడాలి కదండి. అందులో హీరోయిన్ అంటే పోలీస్ అంట. అసలు అది కూడా ఎంత కాన్ఫిడెంట్ గా అంటే చెప్పారు. ఆవిడ యూకే వెళ్ళి వీళ్ళ స్టోరీలు ఏం తెలుస్తాయని చెప్పిస్తాం కదా, ఆవిడకి స్టోరీ తెలుసు, మాకేం తెలుసు. పాపం మా ఆయనకి అస్సలు, మీరు బిగ్ ఇంకా అప్పటి బాస్ నుంచి ఆరా కూర పబ్బు కూడా అప్పటి నుంచి కట్ అయిపోయింది. మీరు బిగ్ బాస్ చూస్తుంటే ఆయనకి అబద్ధాలు అస్సలు చెప్పలేరు. అంటే చెప్పినా కూడా మనకు అర్థమైపోతుంది. ఈవిడ ఆఖరికి నన్ను ఎంత బాగా స్టడీ చేస్తుందంటే, నేను ఏదైనా సపోజ్ ఒక అబద్ధం చెప్తున్నాను అనుకోండి, ఫస్ట్ నా లిప్స్ ని చూస్తుంది. ఆ లిప్స్ ఇలా కదులుతూ ఉంటాయంట. అది నాకు కూడా తెలియదు. అబద్ధం చెప్తే లిప్స్ కదులుతాయంట. నీ లిప్స్ నాకు చెప్పేస్తా, నేను అబద్ధం ఆడేవాడిని, అమ్మ బాబాయ్ అని చెప్పి ఇలా ఉంటాను. నీ కళ్ళు చెప్పేస్తున్నాయి అంటది. బాబో ఇది ఎక్కడదో నా బాడీలో ఏ పార్టీ వదలదు, అన్ని పార్టీలు పట్టేసుకుందని. అలా కాదు, ఇప్పుడు మనము కాన్ఫిడెన్స్, నేను మాట్లాడుతున్నప్పుడు మీరున్నారండి, సడన్ గా అడిగాను అనుకోండి, మీరు చెప్పే మాట అబద్ధం అనుకోండి, చెప్తున్నారు బట్ యూ కెన్, ఆ ఫేస్ మనకి అర్థమైపోతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, స్కూల్ కి వెళ్ళి ఏంట్రా టీచర్ అది కూడా వీడియో కాల్ లో చూసి చెప్తుందండి బాబు, యూకే నుంచి, ఫేస్ టు ఫేస్ కూడా కాదు.